సో హలో వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంజనీరింగ్ బాధితులు. మరి ఈ వీడియోలో మనమైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనకి బేసిక్గా 6 టైప్స్ ఉన్నాయి. సో 6 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఈక్వల్ టు. సో మనం సి ప్రోగ్రామింగ్లో ఈక్వల్ టుని సింగిల్ ఈక్వల్ టు కింద రాయమన్నమాట. సో డబుల్ ఈక్వల్ టు కింద రాస్తాం. సో ఇదేం చేస్తుందంటే, ఇట్ కంపేర్స్ ద ఎల్హెచ్ఎస్ వాల్యూ, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూకి ఈక్వల్ అవుతుందా అవ్వదా అనేది అయితే చెక్ చేస్తుంది. అండ్ ట్రూ అయితే 1 అని రిటర్న్ చేస్తుంది, లేదంటే 0 అని రిటర్న్ చేస్తుంది. అదే మీకు తెలిసిందే కదా, మనకేంటంటే 1 అంటే ట్రూ అనమాట, 0 అంటే ఫాల్స్. వీటిని ఏమంటాం? బైనరీ డిజిట్స్ అంటాం. ఓకేనా? మనకి రిలేషనల్ ఆపరేటర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి డబుల్ ఈక్వల్ టు, సో అదే ఈక్వల్ టు అంటాం. అండ్ సెకండ్ వన్ మనం చూసుకుంటే నాట్ ఈక్వల్ టు. సో ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఏదైతే ఉందో దీని మీనింగ్ ఏంటంటే రివర్స్ అని అర్థం. సో మనం ఈ సింబల్ని నాట్ ఈక్వల్ టు అంటాం. అంటే ఆర్హెచ్ఎస్ అనేది నాట్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అనమాట. ఓకేనా? ఇక థర్డ్ వన్ మనం చూసుకుంటే లెస్ దాన్. లెస్ దాన్ మీకు చిన్నప్పటి నుంచి తెలిసిందే పోయా. అండ్ అదేవిధంగా ఫోర్త్ వన్ గ్రేటర్ దాన్. ఇది కూడా మీకు తెలిసిందే. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. మనం జనరల్గా మ్యాథ్స్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలా కూడా రాసుకుంటాం, కానీ ప్రోగ్రామింగ్లో వచ్చేసి మాత్రం మనం ఇలాగే రాయాలన్నమాట. దీన్నే మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటాం. అండ్ అదేవిధంగా 6th వన్ మనం చూసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవి భయ్యా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అయితే. వీటి తర్వాత మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ లాజికల్ ఆపరేటర్స్ గురించి అయితే చూద్దాం. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో మనకి బేసిక్గా 3 టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి లాజికల్ ఎండ్. దీని సింబల్ వచ్చేసి డబల్ యాంఫసెంట్ అనమాట. ఈ సింబల్ మనం యాంఫసెంట్ అని అంటాం. అండ్ డబల్ యాంఫసెంట్ వచ్చేసి లాజికల్ ఎండ్ యొక్క సింబల్. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే లాజికల్ ఆర్. దీని సింబల్ వచ్చేసి డబల్ స్లాష్ అనుకోండి, స్లాష్ కాదు, లైక్ నిలువు గీత. సో అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అనమాట. దీన్నే మనం లాజికల్ నాట్ అని అయితే అంటాం. సో వీటి గురించి ఒకటొకటిగా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వన్ చూసుకుంటే లాజికల్ ఎండ్, డబల్ యాంఫసెంట్. సో దీని ఆపరేషన్ ఏంటంటే, చెక్స్ ద కండిషన్ అండ్ రిటర్న్స్ ట్రూ వెన్ ఆల్ ద కండిషన్స్ ఆర్ ట్రూ, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్. సో దీని ట్రూత్ టేబుల్ అనేది మనం ఒకసారి డ్రా చేసుకోవాలి భయ్యా. సో ఏ అనేది ఒక కేసు అయితే అండ్ బి అనేది ఒక కేసు అయితే లాస్ట్కి మనకి వచ్చే సొల్యూషన్ ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే, లాజికల్ ఎండ్కి బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, దెన్ ఓన్లీ ట్రూ. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్ ట్రూ అనుకోండి, సెకండ్ వన్ కూడా ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. బోత్ కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే మనకి చివరి వచ్చే సొల్యూషన్, లేదా ఏదైతే మన ప్రోగ్రామ్ మనకి రిటర్న్ చేస్తుందో, ఏ వాల్యూని అయితే మనకి రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ అనేది ట్రూ అవుద్ది. సో బోత్ కండిషన్స్ ట్రూ ఎక్కడ అయ్యాయి? ఫస్ట్ కేసులో మాత్రం అయ్యాయి, మిగతా అన్నీ కూడా ఫాల్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లాజికల్ ఆర్.
అండ్ లాజికల్ ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ మనం మాట్లాడుకుంటే కండిషన్ ఏ, కండిషన్ బి, సొల్యూషన్. యాజ్ ఇట్ ఈజ్ మనకు తెలిసినట్టు ఇన్పుట్స్ ట్రూ ఫాల్స్. సో దీని ఆపరేషన్ ఏంటంటే చెక్స్ ది కండిషన్స్ అండ్ రిటర్న్ ఫాల్స్ ఓన్లీ వెన్ ఆల్ ద కండిషన్స్ ఆర్ ఫాల్స్, అదర్వైజ్ రిటర్న్స్ ట్రూ. సో ఎప్పుడైతే ఆల్ కండిషన్స్ ఫాల్స్ అవుతాయో ఓన్లీ దెన్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో బోత్ ఫాల్స్ అయిన కేసు ఏది ఉంది, లాస్ట్ది. సో అప్పుడు మాత్రమే ఇది ఫాల్స్ అనేది వస్తుంది, మిగిలిన అన్ని కండిషన్లో కూడా ట్రూ అనమాట. ఇది మనకి లాజికల్ ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ అండ్ ఆపరేషన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్గా మనకి లాజికల్ నాట్. సో లాజికల్ నాట్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ ఉందనుకోండి, మనకి సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఏ బార్ అవ్వద్దు అనమాట. ఫర్ సపోజ్ ఏ అనేది ట్రూ ఉంటే మనకు సొల్యూషన్ వచ్చేసి ఫాల్స్ అవుద్ది, ఏ అనేది ఫాల్స్ ఉంటే మనకు సొల్యూషన్ వచ్చేసి ట్రూ అవుద్ది. సో దిస్ ఈజ్ ద లాజిక్ ఆఫ్ లాజికల్ నాట్. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ విల్ రివర్ట్ ది ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి రివర్స్ అనేది మనకి అవుట్పుట్ అయితే ఉంటుంది లేదా జనరేట్ అవుద్ది. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద సెక్షన్. అండ్ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్ గురించి అయితే నేర్చుకుందాం.